10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ తనకి తానే గొప్ప లీడర్గా అభివర్ణించుకున్నారు. అసలు దేశంలోనే తనంత మేధావి లేరన్నట్టు వ్యవహరించారు. దేశ గతిని తానే మార్చేస్తా అన్నట్టు మాట్లాడారు. అందుకే బీఆర్ఎస్ ద్వారా దేశ రాజకీయాల్లో సత్తా చాటాలని భావించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో కేసీఆర్ ఒక్కసారిగా నేలకి దిగివచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల వరకు కేసీఆర్, కేటీఆర్ తమకి తిరుగే లేదన్నట్టు వ్యవహరించారు. అయితే ఇప్పుడు వారికి గ్రౌండ్ రియాలిటీ ఏంటో అర్థమైంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రధాని మోదీని టార్గెట్ చేసిన కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు దేశాన్ని అభివృద్ధి చేయడం చాతకాలేదని తాను ఆ బాధ్యత స్వీకరిస్తానని ప్రకటించారు. దేశ రాజకీయాల్లోకి పోవాలని సభలు పెట్టి మరీ ప్రజలని అడిగారు. దేశం మొత్తం కేసీఆర్ పాలన కోరుకుంటుందని కేసీఆర్ ప్రభుత్వంలోని మంత్రులు బాకా ఊదారు. అయితే కేసీఆర్ నాయకత్వాన్ని ఎవరూ అంగీకరించలేదు. ఆయనతో కలిసి పనిచేయడానికి దేశంలోని ఏ ఒక్క పార్టీ కూడా ముందుకు రాలేదు. దీంతో కథ అడ్డం తిరిగింది. అయినా వెనక్కి తగ్గని కేసీఆర్ తమ పార్టీని బీఆర్ఎస్గా మార్చేశాడు. మహారాష్ట్ర నుంచి కొందరు నాయకులను తీసుకువచ్చి బీఆర్ఎస్లో చేర్చుకున్నాడు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో పార్టీ కార్యాలయాలు తెరిచాడు. ఇక తెలంగాణలో గెలిచి దేశంలో గెలవాలి అని కేసీఆర్ భావించారు. కానీ కేసీఆర్ సొంత రాష్ట్రంలోనే పార్టీని గెలిపించుకోలేకపోయారు. దీంతో దేశంలో ఏం గెలిపిస్తాడన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పార్టీ ఓటమి తర్వాత పలువురు నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. మహారాష్ట్రలో పార్టీ కార్యాలయాన్ని క్లోజ్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్లో చేరిన వారంతా శివసేన, బీజేపీలో చేరారని టాక్. ఏపీలో కూడా అదే పరిస్థితి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల స్వరం మారింది. ఓటమి తర్వాత కేసీఆర్కు తన స్థాయి ఏంటో క్లారిటీ వచ్చింది. దీంతో ఇప్పుడు గులాబీ నేతలు కొత్త స్వరం అందుకున్నారు. కేసీఆర్తోనే దేశ అభివృద్ధి సాధ్యం అన్నవారు ఇప్పుడు బీజేపీని ఎదుర్కొనే శక్తి బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ, తృణమూల్ కాంగ్రెస్ వంటి ప్రాంతీయ పార్టీలకి మాత్రమే ఉందని అన్నారు. ఈ విషయాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదే పదే చెబుతున్నారు. మొన్నటి వరకు నేను అన్న కేసీఆర్ ఇప్పుడు మనందరం అనే స్థాయికి దిగి వచ్చారు. అలాగే తమది ప్రాంతీయ పార్టీ అని కిందకి దిగి వచ్చారు. ముఖ్యంగా కేటీఆర్ ఈ విషయం హైలైట్ చేస్తూ కేసీఆర్ రేంజ్ ఏంటో స్పష్టం చేస్తున్నాడు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.